లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కుండలు తీసుకున్నానని. అయితే కుండల్ని మొత్తానికైతే రోజంతా కూడా అంటే 24 అవర్స్ అయితే వాటర్లో అయితే నానబెట్టేశాను. ఇవి చూడండి నీళ్ళైతే భలే చల్లగా ఉన్నాయి. నాకైతే తాగే కుండ కోసం నానబెట్టడానికి ఎంత కష్టపడ్డాను, ఎందుకంటే నా దగ్గర పెద్ద టబ్బులు అంటూ లేదు. సో చిన్న టబ్బు ఉంటేనే దాంట్లో నానబెట్టేసి ఆ పైన వాటర్ వేసి పెట్టేశాను. ఇంకా కొంచెంగా ఇవి అంతా పాచి పట్టినట్టు ఉంటే స్క్రబ్బర్ ఉంటుంది కదా, సో దాంతో అయితే ఇలా క్లీన్ చేశాను, సబ్బు ఏం తగిలియకోకున్నట్ల. మొత్తం క్లీన్ చేసిన తర్వాతకి కుండలో నీళ్ళన్నీ పారపోసి ఇంకా స్క్రబ్బర్తో కొంచెం పైన మాత్రమే రుద్దానండి, ఎందుకంటే పాచి పాచిగా ఉంది. సరే అనేసి ఇంకా దీంట్లోకి కొంచెంగా ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసేసుకొని పైన లోపల మొత్తం కూడా తిక్కేసుకున్నాను అనమాట. అంటే మంచిగా చల్లగా ఉంటుందనేసి కొంతమంది చెప్పారు, అలాగే వీడియోస్ కూడా చూశాను. ఇంకా వాటర్ వేసి దాంట్లో పోసి పెట్టాను, భలే చల్లగా ఉన్నాయి. పెరుగు కోసం అనేసి ఇదైతే వాటర్ అంత బాగా ఉడికించి ఎండలో పెట్టాను అనమాట. నెక్స్ట్ పెరుగు ఎలాగ తోడి చేశాను అనేది నెక్స్ట్ వీడియో పెడతాను. టేక్ కేర్, బై.